పరిశుద్ధాలయంలో నేను ఎంతో ఆశతో నీకు కనిపెట్టి ఉన్నాను. దేవా, నా దేవుడు నీవే. ఏమైనా దేవుని బిడ్డలారా, ఉదయకాలం మీకు ప్రభుత్వంలో శుభం తెలియజేస్తున్నాను. గడిచిన వారం అంతా దేవుడు మనల్ని తన కృపలో భద్రపరిచి కాపాడి మరొక పర్యాయం ఆయన పరిశుద్ధాలయంలో చేరి దేవుని ఆరాధించుకు చిత్రం బట్టి ఆయనకు వందనం చెల్లిస్తూ జీవం గల దేవుని ఆరాధించుకు మీకు అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగనే ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామమున స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన దేవునికి మహిమకరంగా మనకందరికీ ఆశీర్వాదకరంగా ముందుగాక అందరూ మౌనంగా తల నుంచి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధులమైన దేవానికి స్తుతులు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాను. దేవుడమైన నేను ఆరాధించి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన వారం అంతట్లో మమ్మల్ని నీ కృపలు భద్రపరిచి కాపాడి చేసినటువంటి మేలును బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాను. దేవ మా ప్రభువా, ఉదయకాలం నేను ఆరాధించుండగా నీ ఆలయంలో మాతో కూడా నీ సన్నిధి ఉంచుము. అలాగనే ఆలయం ద్వారా వీక్షిస్తున్నటువంటి బిడ్డలను నీవు దీవించుము తండ్రి. వారికి నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కోటాను కోట్ల పరిశుద్ధ దూతల చేత రాత్రి మగలు పొగడపరుచున్నటువంటి దేవుడు నీవు. అల్పులము మంటివారు బలహీనమైన మమ్మల్ని కూడా కరుణించి నిన్ను ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకే నీకు వందనం చెల్లిస్తున్నాము. దేవమాతల్ని చేరవచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించినటువంటి మార్గంలో ఉన్న వారు చేతపడుతున్న వారిని సకాలంలో మాతో కూడా తెచ్చు నిన్ను ఆరాధించే కృపదయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మా తండ్రి, లోకమంతట్లో నీ నామను ప్రజలు చేరుడు ప్రతి చోట నీ పరిశుద్ధ సన్నిధి నుంచి ఉన్నాయా. అలాగే ఆన్లైన్ ద్వారా నేను ఆరాధిస్తున్నటువంటి బిడ్డలను నువ్వు ఆశీర్వదించిన తండ్రి. ఈనాడు చేయబడేటువంటి సేవను నువ్వు దీవించి నువ్వు మహిమ పొంది నీ ప్రజలను దీవించమని నేను ప్రార్థిస్తున్నాను. అల్పడను నీ దాసునటువంటి నన్ను నీ శిల్వ చెంతను మరుగుపరచుము, నీ ఆత్మ చేతి బలపరచుము. నీ చేతి పనిముట్టుగా నీ నోటి ఊరగా నువ్వు వాడుకొని నీ మహిమ పొందని ప్రార్థిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, ఈ యొక్క సీజన్లో మా కొరకు లోకానికి నీవు మానవులు పంపించినటువంటి నీ కుమారుడు మా రక్షకుని యేసు ప్రభు జన్మను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా తండ్రి ప్రభు క్రీస్తు ప్రభు జన్మం వల్ల కలిగినటువంటి సకల ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మా తండ్రి, ఉదయకాలం నీ సన్నిధిలో ప్రభువా మా రక్షకుడు మా కొరకు అర్పించిన శరీర రక్తములను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా మమ్మల్ని దీవించి శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఆరాధనకు నీవే ఆధిపత్యం వహించి సమస్త ఘనత మహిమ ప్రభావం పొంది మమ్మల్ని దీవించమని యేసు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 131వ పాట హాయి లోకమా ప్రభు వచ్చినటువంటి పాటను పాటు దేవుని ఆరాధిద్దాం.
కీర్తనను నీటిగా చదువుకుందాం. సామ్ నంబర్ 10. పదవ కీర్తన మొదటి వచనం నుండి ప్రారంభం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టులు తమ మనోవిలాసను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరించుదురు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేతును పాపమును ఉన్నవి. గుహలోని సింహం వలె వారు చాపైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకున్న పొంచియుందురు. బాధపడు వారిని తమ వరలోనికి లాగి పట్టుకుందురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు. దుష్టులు దేవుని తృణీకరించుటయేలా? నీవు విచారణ చేయమని వారు తమ హృదయంలో అనుకున్నట్లా? దుష్టుల భుజమును విరగొట్టును. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. నీవు వారి హృదయం స్థిరపరిస్థితి చెవియొక్కి ఆలకించు. తండ్రి కుమార శుద్ధాత్మకు నగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ నైనట్లు యుగములనా. ఆమేన్. రండి సాయించి పాడుదము. రక్షణ దూతము మన ప్రభువే. ఆమేన్. దయచేసి కూర్చుండవలసిందిగా మనవి. ఈనాటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం చదవగా విందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు సాల్మన్ లూకా ఆషాఢి చదివిస్తారు. ఆ పిదప రీనా సాల్మన్ ప్రార్థన నడిపిస్తారు. సాల్మన్ లేనట్లయితే పాస్టర్ గారు చదివిస్తారు. సాల్మన్
సార్ నమస్తే. ఒక పాస్టర్ గారు ముందుకు వచ్చి చదివాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం. ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యాన్ని లూకాసు వార్త 2వ అధ్యాయం 8-14 వరకు చదువుతాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళలో అందరూ కాచుకొని చూడగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాడు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు ఉక్కిరి భయపడి, అయితే ఆ దూత భయపడుతుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కాలువాలు. ఒక శిష్యుడు పొట్టిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఉండటం మీరు చూచెదరని వార్త చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములను దేవుడికి మహిమయు ఆయనకిష్టమైన మనుషుల భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవుడి స్తోత్రం చేయుచుండేను. దేవుడి పరిశుద్ధ వాక్యములు దీవించుగాక. सर्वशक्तिमान परमेश्वर खुदा परमेश्वर हम आपको धन्यवाद करते हैं। सर्वश्रेष्ठ, सर्वज्ञानी, सर्वव्यापी परमेश्वर आप हैं पिता। इस समय इस बहुमूल्य मौका को और इस योग्यता को दिया प्रभु आपने कि आपने अपने कलीसिया में सम्मुख में खड़ा होकर इस सहभागिता को दिया प्रभु की हम प्रार्थना कर पाए। प्रभु आपको लाखों करोड़ों हम धन्यवाद खुदावन यीशु के नाम से पिता। जो हम इस संसार में बोते हैं, जो इस पृथ्वी पर बोते हैं प्रभु, हम उस अच्छे फल को काटते हैं। हमारे देखो इस चर्च के लिए, कलीसिया के लिए हम आपको हृदयपूर्वक धन्यवाद करते हैं प्रभु। पिछले दिनों को यदि हम याद करते हैं, वो डर का दिन, वो घबराहट का दिन और प्रभु अशांतिमय का दिन में परमेश्वर आप हमारा डाल और हमारा जीवन बनकर हमारे साथ थे। हमारे उठने में बैठने में परमेश्वर तेरी आत्मा हमें शांति देते हुए हर वो मिनटों को, हर वो सेकंड्स में, हर वो आवर्स में प्रभु आपने हमें चलाया हमारे जीवन को। इसलिए हम आपको धन्यवाद करते हैं पिताजी। तेरी से लेकर आटा तक हर घर में आपने आशीष को दिया, हम धन्यवाद करते हैं। हम हृदयपूर्वक आपकी महिमा करते हैं प्रभु की हर कलीसिया के लोगों को परमेश्वर आपने भूखा न सोने दिया और न प्रभु टेंशन के मारे उनके जिंदगियों में परमेश्वर आपने कोई भी हादसा नहीं होने के लिए मदद किया। हमारे कलीसिया के लिए हम आपको हृदयपूर्वक धन्यवाद करते हैं पिता। पिछले दिनों में जो भी डर था पिता परमेश्वर, हम प्रार्थना करते हैं हर वो परिवार के नाम को लेकर प्रभु जी, आनंद जंगल को प्रभु हार्ट के प्रॉब्लम्स में आपने सहायता किया, इसलिए हम आपको धन्यवाद करते हैं। लूकास और लूकी के परिवार को परमेश्वर आपने सहायता किया, हम धन्यवाद करते हैं। रवि सीमन को परमेश्वर उनके परिवार को शांति से आपने भरा, धन्यवाद करता है। शांति मास्टर के परिवार को उनके ना होने के दुख में आपने उनके परिवार में सहभागिता बने परमेश्वर, हम धन्यवाद करते हैं। हर वो व्यक्ति के लिए हम प्रार्थना करते हैं इस समय को, हम नाम लेकर तो नहीं जानते परमेश्वर। इस कोविड के सेंटर में सिचुएशंस में प्रभु हर जो परिवार क्वारंटीन हुए थे, हर जो परिवार उस कोविड सेंटर में प्रभु जबरदस्ती या फिर हम नहीं जानते उस मकसद को प्रभु, जो भी है यदि वो सच में बीमार थे प्रभु, ऐसे सिचुएशंस में भी आपने उन्हें सहायता किया, उनका डाल और जीवन बन गया। इसलिए हम धन्यवाद करते हैं क्योंकि वचन कहता है
ना तो हम थकाने वालों के बीच बैठते हैं, चलते हैं, ना और घूमते हैं। प्रभु इसीलिए वो धार्मिक जन, वो तेरा प्रिय जन उस वृक्ष के समान है जो नाली के पास लगाया गया है, जिसके पत्ते कभी मुरझाते नहीं हैं, वरन ऋतु के अनुसार अपने फल को लेकर आते हैं। जहाँ कहीं भी लॉर्ड तेरे प्रिय जन, तेरे धार्मिक लोग अपने हाथों को डालते हैं, वहाँ पर हम उन्नति को पाते हैं। दाऊद कहता है, संकट के समय में पर हम किसकी ओर देखेंगे? यहोवा की ओर, उस पर्वत की ओर जहाँ से हमारी सहायता आती है। हर वो परिवार जो बीमार थे, जो फाइनेंशियली प्रॉब्लम से गुजर रहे थे, कितने लोगों की नौकरियां चली गई हैं प्रभु, ये सारी चीज़ों में प्रभु तू आप उनका डालम और झील बनकर, उनका पहाड़ बनकर परमेश्वर आपने सभी लोगों को, हमारे कलीसिया के लोगों को प्रभु जी आपने चलाया। हम धन्यवाद करते हैं। कितने विधवा स्त्री है प्रभु जो मजबूर थे, लाचार थे, फिर भी हमारे कलीसिया के द्वारा आपने सहायता किया कि हम लोगों को लॉर्ड राशन दे पाए, लोगों को पैसों के जरिए मदद कर पाए। इसलिए हम हृदयपूर्वक धन्यवाद करते हैं। ये वर्ष में जिन लोगों को हमने खोया है, जिन प्रियजनों को हमने खोया है, वो आपका मकसद है, क्योंकि मूसा कहता है प्रभु मेरा परमेश्वर वैसे ही कामों को करता है जो उसके नज़रों में सही है। प्रभु हमारे जीवन में क्यों ना हो, हमारे फैमिली में क्यों ना हो, हमारे बच्चों के बीच में क्यों ना हो, हमारे कलीसिया के बीच में क्यों ना हो, वही चीज़ होता है जो तेरे नज़रों में उत्तम है और सही है। परमेश्वर हम आपको धन्यवाद करते हैं या सारी चीज़ों के प्रभु। हम प्रार्थना करते हैं अभी भी कुछ समय लॉर्ड कुछ लोग बीमारियों से जुड़े हैं प्रभु, होने दे कि इनकी सहायता आपकी ओर से आए, क्योंकि वचन कहता है जो तेरी ओर देखते हैं वो कभी भी लज्जित नहीं होते हैं प्रभु। हमारा उठना बैठना और प्रभु हमारे मुख का चमक, हमारे सर पर मुकुट और हमारे मुंह को अच्छे वस्तुओं से आप भरते हैं। हमारे ज़बान में परमेश्वर आपने जीवन और मृत्यु का सामर्थ्य दिया है। हमारे चर्च के लिए, तेलुगु मेथोडिस्ट चर्च के लिए जीवन की घोषणा हम करते हैं आपके नाम से, क्योंकि पिता जब आपने यीशु को इस पृथ्वी पर भेजा तो एक मकसद के द्वारा भेजा प्रभु, ताकि हम बचे, हमारा जनरेशन बचे और प्रभु आपके द्वारा हम इस संसार में गवाही के रूप में खड़े हो जाए। इसलिए हम आपको हृदयपूर्वक धन्यवाद करते हैं। पौलुस कहता है मेरा जीवन भी लाभ है और मरना भी लाभ है, परंतु यहोवा के बिना वो व्यर्थ है। यदि इस समय भी परमेश्वर हमारे बीच में, हमारे कलीसिया में अभी इस समय जो घर पर बैठे हैं, ये सारे लोगों के लिए हम प्रार्थना करते हैं। जो भी है वो आपके ऊपर है, परंतु मकसद ये एक है कि हम स्वर्ग पाए और परमेश्वर अनंत काल का जीवन पाए। इसलिए हम आपको धन्यवाद करते हैं। हमारी आशा जो हमारे विश्वास को बढ़ाता है, डर और विश्वास जो है वो ज्ञान का प्रबंध है, नम्रता जो है परमेश्वर वो बुद्धि को लेकर आता है। इसलिए हम आपको धन्यवाद करते हैं। सारे प्रार्थनाओं को आपने सुना, हम धन्यवाद करते हैं। सारे परिवारों को आपने बचाया, हम धन्यवाद करते हैं। हम प्रार्थना करते हैं हमारे तेलुगु मेथोडिस्ट चर्च के पास्टर कमेटी मेंबर्स के लिए, हर वो सीनियर्स को आपने सुरक्षिता से रखा है, धन्यवाद। हर पल में सही डिसीजंस लेने के लिए आप सहायता करते हैं, आपको धन्यवाद। चर्च का पिलर बन के आपने खड़ा किया है, आपको धन्यवाद करते हैं। सारे पास्टर कमेटी के हर डिसीजंस को आपके योजना के हिसाब से होने के लिए मदद कीजिए, यूनिटी दीजिए, प्रार्थना का जीवन दीजिए यीशु मसीह, जो कि ऑलरेडी आपने दिया है। इसलिए हम आपको हृदयपूर्वक धन्यवाद करते हैं। सारे हमारे जवानों को आपने आशीष से भरा है, धन्यवाद कि वो भय में है परमेश्वर, तेरा भय ही उनके जीवन में महान कामों को करता है। इसलिए धन्यवाद। जिनकी नौकरी गई है उनको प्रभु जी एक अच्छा तेरे प्लान के हिसाब से नौकरी को आप प्रबंध कीजिए परमेश्वर, ताकि वो जब वो अपने घुटनों को टेकते हैं उनका विश्वास तुझ में और रुकाव की नहीं बढ़ने के लिए मदद कीजिए यीशु मसीह। हम आपको हृदयपूर्वक धन्यवाद करते हैं। उसी प्रकार से हमारे सारे संडे स्कूल के बच्चों को अभी तक आपने सुरक्षा रखा है, हम धन्यवाद करते हैं। फिजिकली उन्हें ब्लेस कीजिए, स्पिरिचुअली घर पर रहते हुए उन्हें बढ़ाइए, ऑनलाइन स्टडीज़ करते हुए परमेश्वर सारा कंसंट्रेशन, सारा अपने चीज़ों को एक 100% देने के लिए आप सहायता कीजिए। उसी तरह से हमारे तेलुगु मेथोडिस्ट चर्च के स्त्रियों के लिए हम प्रार्थना करते हैं। सभी को प्रभु जी सच में आत्मिक रीति में आपने इतना बल दिया है तेरे स्वर्गीय राज्य के लिए काम करने के लिए। हर वो स्त्री अभी तक तैयार है, इसलिए हम धन्यवाद करते हैं।
घर पर जो स्त्री है, अपने परिवार की वजह से, अपने बच्चों की वजह से जो नहीं आ पा सकते हैं, प्रभु ऐसी स्त्रियों को आप खड़ा कीजिए। समय निकालने के लिए आप हृदय में बोझ को दिया है, इसलिए हम आपको धन्यवाद करते हैं। हमारे कलीसिया के नींव बनकर प्रभु, आदि और अंत बनकर हमेशा तेलुगु मेथोडिस्ट चर्च को तेरे गवाही के लिए आप इस्तेमाल करेंगे, हम धन्यवाद करते हैं। इस समय पिता परमेश्वर अय्या के परिवार के लिए भी हम प्रार्थना करते हैं, जो पिछले दिनों वो अपने नेटिव में थे, आपने सुरक्षिता से आपने मुंबई लेकर आए, इसलिए हम आपको धन्यवाद करते हैं। उनके 3 बच्चों को भी आप आशीष से बने दिए गए हुए योगदान के लिए, टैलेंट के लिए हम आपको धन्यवाद करते हैं। ये परिवार को आपने हमारे लिए स्पिरिचुअली हमारा लीडर बोल के तैयार किया है, इसलिए हम आपको धन्यवाद करते हैं। पिताजी, आगे के समय हम आपके हाथों में सौंपते हैं। हमारे हृदय को खोलिए, हमारे कानों को खोलिए यीशु मसीह। जो वचन को हम सुनेंगे वो भोजन हफ्ते भर के लिए हमारे लिए बलदायक बनने के लिए मदद कीजिए, वचनों के अनुसार चलाने के लिए मदद कीजिए, चलने के लिए मदद कीजिए। वो भोजन खाकर हम आत्मिक रीति में बढ़ने के लिए मदद कीजिए। सारा आगे के समय को हम आपके हाथों में सौंपते हैं। यीशु तेरे पवित्र नाम में मांगते हैं, सुनर कबूल कर पिता। నేను దేవుని బిడ్డలారా ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా తన కృపలో భద్రపరిచి కాపాడి మరొక పరిశుద్ధ దినం మన జీవితంలో దయచేసి సజీవులుగా ఉంచి ఆయన ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకే దేవునికి స్తుతులు చెల్లించుదాం. మరి ఈ సమయంలో మన సంఘంలో మనం అందరూ సంఘముగా సమకూడి సమాజంగా దేవుని ఆరాధించినటువంటి అవకాశం కోల్పోయిన పరిస్థితులలో మరి యొక్క నియమాల నిబంధనల చేత కొద్దిమంది మాత్రమే 60 మందికి మాత్రమే అనుమతి ఇవ్వబడింది. కనుక ఉదయకాలము మరి ఈ ఆదివారం ఆరాధనలో పాల్గొన్నటువంటి మీకందరికీ కూడా ప్రభునామమున వందనం చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారం ఒక్కొక్క గ్రూప్ కొంతమంది మాత్రం హాజరవుతారు. కనుక ఈ ఏర్పాటు చేయబడినటువంటి రీతిగా మీరు చేయవలసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చేటువంటి ఆదివారం మీరు దేవుని ఆలయంలో దేవుని ఆరాధించరు, కానీ మీ గృహాల వద్దనే ఉండి ఈ యొక్క ఆరాధనలో ఏకీభవిస్తారు. కనుక ఈ సమయంలో ఆలయంలో లేకుండా తమ తమ గృహాల్లో నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ, ఆయా ప్రాంతాల నుండి వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాలం ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశము యేసు జన్మము శుభవార్త. యేసు జన్మము శుభవార్త. యేసు ప్రభు యొక్క జన్మము అది శుభవార్త అన్నటువంటిది దూతలు ప్రకటించినటువంటి ఆ యొక్క ప్రకటనలో మనం గమనిస్తున్నాం. చదువుకున్న వాక్య భాగం లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి మాటల్లో ప్రభు దూత గొర్రెల కాపరులకు కనబడి పలికినటువంటి మాట, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ యొక్క శుభవార్త అన్నటువంటిది ఏంటి అన్నటువంటి తర్వాత వివరిస్తూ, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి గుర్తుగా మీరు వెళ్తే కనబడేటువంటిది ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచరు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం గురించి ప్రకటించినటువంటి దూతలు ఇది మహా సంతోషకరమైన సువర్తమానము అని చెప్పారు. దాంట్లో ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే అని, లేక యూదులకు మాత్రమే అని, లేక తెల్లవాళ్లకు మాత్రమే అని, లేక చదువుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే అని, లేక పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళకు మాత్రమే అన్నటువంటిది, ఇలాంటి ఏ భేదం కూడా వారు అక్కడ కనపరచలేదు. ప్రజలందరికీ అన్నటువంటి మాటను వారు ప్రకటించారు. యేసుక్రీస్తు ప్రభువు అందరికీ రక్షకుడు. అందరినీ రక్షించుటకు ఈ లోకంలో ఆయన జన్మించున్నాడు. కనుక ఇది కొంతమంది ప్రజలకు మాత్రమే సువర్తమానం కాదు, మానవులైనటువంటి వారందరికీ కూడా వారి పాపముల నుండి యేసు ప్రభు రక్షిస్తాడు అన్నటువంటిది. వారి పాపముల నుండి ప్రజలను రక్షించుట కొరకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించున్నాడు అన్నటువంటి వర్తమానం దాదాపు 2000 సంవత్సరాలకు క్రిందట ప్రకటించబడింది. 2000 సంవత్సరాల క్రిందట ప్రకటించబడినటువంటి యొక్క వర్తమానం
ప్రజలకు అనేక మంది కూడా చేరుతుండగా అనేక మంది రక్షణ పొంది ఈ సువర్తమానం ద్వారా దీవించబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము 2000 సంవత్సరాల క్రింద దాదాపుగా జరిగినప్పటికీ ఆయన జన్మదినము ఆచరించడం అన్నటువంటిది క్రీస్తు శకం 336 సంవత్సరం నుండి ప్రారంభమైంది. 300 సంవత్సరాల పైగా ఆయన జననం గురించి ఆలోచన చేసినటువంటి వారు లేరు. కారణం ఏంటంటే ఆయన వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏంటో దాన్ని అనుభవిస్తున్నారు తప్పితే అవును ఆయన యొక్క జన్మదినం మనం ఆచరించాలనేటువంటి తలంపు లేదు. మనమైతే ఈనాడు మన కుటుంబాలలో జన్మించేటువంటి బిడ్డలను 1 సంవత్సరం అయినప్పటి నుంచి మొదటి జన్మదినం నుండి కూడా మనం ఆచరించేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాం, ఆచరిస్తాం. ఒక ఇంట్లో ఒక శిశువు జన్మిస్తే, కుమారుడు లేక కుమార్తె జన్మిస్తే 1 సంవత్సరం గడిచిన తర్వాత తప్పకుండా ఫస్ట్ బర్త్డే అన్నటువంటిది ఆచరిస్తాం. వారి యొక్క జన్మము కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మొదటి జన్మదినం ఫస్ట్ బర్త్డే నుండి కూడా వారి యొక్క జన్మదినాన్ని మనం ఆచరించడం అన్నటువంటిది సంవత్సరాలుగా మనం కొనసాగిస్తాం. మరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును గురించి అది ధ్యానించాలి లేక అది జ్ఞాపకం చేసుకోవాలన్నటువంటి తలంపు 300 సంవత్సరాలుగా రాలేకపోయినప్పటికీ ఆ తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క యేసు ప్రభు జననమును ఆచరించడం అన్నటువంటిది ప్రారంభమైందో అప్పటి నుంచి ఆయన ప్రజలందరూ, ఆయన బిడ్డలందరూ కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా క్రిస్మస్ను ఆచరించడం అన్నటువంటిది కొనసాగిస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు 2020వ సంవత్సరం క్రీస్తు శకం. బహుశా సాతాను తలంచి ఉంటాడే లాక్డౌన్ అని చెప్పేస్తే అన్నీ లాక్ అయిపోతాయి, ప్రజలు కూడా యేసుక్రీస్తు ప్రభు జననము కూడా ఆచరించకుండా అయిపోతారు అని తలంచాడేమో సాతాను. అయితే అలాంటి పరిస్థితి ఏమీ లేదు. 2020వ సంవత్సరము లాక్డౌన్ అయినప్పటికీ కూడా యేసు ప్రభు జన్మము యేసు ప్రభు జన్మమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా ఆయనతో సమానమైనటువంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు, ఆయన వంటి గొప్పవారు ఎవరు లేరు. ఆయన జననం తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది. ఎందుకనగా ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి స్థితి అంతటికీ కారకుడు ఆయన మాత్రమే. మానవ చరిత్రలో 2 సంఘటనలు లేక 2 దినాలు విశేషమైనటువంటివి. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఆయన జననంతో చరిత్ర అంతా కూడా, మానవ చరిత్ర అంతా కూడా 2 భాగాలైంది. అది ఆయనను కేంద్రముగా ఉంచుకొని, ఉదాహరణకు మనం ఏదైనా స్కేల్ కంప్యూటర్స్లో చూసినట్లయితే 0 దానికి ముందు ఉన్నటువంటివన్నీ మైనస్ వాల్యూస్, దాని తర్వాత ఉన్నవన్నీ ప్లస్ వాల్యూస్. 0 కంటే వెనక ఉన్నటువంటివి, ఉదాహరణకు మనం ఈ ఉష్ణోగ్రతను గమనిస్తే 18 డిగ్రీలు ఉంది ఇప్పుడు అని అనుకుంటే, ఎక్కడో ఒక దేశంలో -18 డిగ్రీలు ఉంది. వెనక్కి వెళ్తుంది. మరొక దేశంలో +18 డిగ్రీలు ఉంది. అలాగే మానవ చరిత్ర అంతటిని కూడా విభజించి కేంద్రంగా నిలిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అన్నటువంటి 2 మాటలు. బిఫోర్ క్రైస్ట్, ఎనా డోమినా, ఆఫ్టర్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుకు ముందు, యేసుక్రీస్తు ప్రభువుకు తర్వాత అని చరిత్ర విభజించబడింది. కనుక ఏవైనా పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసినట్లయితే వాళ్ళు దాని యొక్క వయస్సు లేక దాని కాలాన్ని గురించి చెప్పడానికి క్రీస్తు శకము అని కానీ లేక క్రీస్తు పూర్వం అని కానీ చెప్తారు.
ఇప్పటికి దాదాపు 3000 సంవత్సరాల క్రిందట అంటే క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల సమయంలో అన్నటువంటి మాట. క్రీస్తు జన్మించిన తర్వాత 2020వ సంవత్సరం. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము అన్నటువంటిది మానవ చరిత్రనంతటినీ కూడా విభజించినటువంటిది. అదొక ప్రత్యేకమైన గొప్ప సంఘటన. 2020వ సంవత్సరం అన్నటువంటిది కూడా మానవ చరిత్రలో మరవలేనటువంటి సంవత్సరం. లాక్డౌన్, ప్రపంచమంతటా కూడా ఈ కరోనా వ్యాధి వలన లాక్డౌన్ అన్నటువంటిది జరిగినటువంటి సంవత్సరం. అయితే యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమాన వారసుడు, ఆయన త్రిత్వంలోని ఒకడు. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగినదంతయు ఆయన వలననే కలిగినటువంటిది. ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు. కనుక ఆయన జననమును గురించి జ్ఞాపకం చేసుకునేటువంటి ఆయన జన్మదినం 2020 కాదు 3020 అయినప్పటికీ కూడా అది మర్చిపోబడదు. ఎందుకనగా ఆయన మానవ జాతి అంతట్లో కూడా గొప్ప మార్పును కలుగజేశాడు. ఆయన రక్షణ సువార్త వలన మానవులందరిలో కూడా గొప్ప మార్పు కలిగింది. దేశాలన్నింటిలో కూడా మార్పులు కలిగాయి. మానవులకు స్వేచ్ఛ, మానవత అన్నటువంటిది, మానవులకు సమానత్వం అన్నటువంటిది ప్రపంచంలో విస్తరించింది. మానవులందరూ కూడా ఏ దేశంలో ఉన్నవారైనప్పటికీ, ఏ పరిస్థితుల్లో, ఏ సంస్కృతి కలిగి జీవిస్తున్నప్పటికీ, ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త విన్న తర్వాత వాళ్ళలో మార్పులు కలిగి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా గొప్ప మార్పు కలిగినది. కనుక ఈ రెండు సంఘటనలు మరవలేనటువంటివి. కనుక ఈ 2020వ సంవత్సరం అన్నటువంటిది లాక్డౌన్ అన్నటువంటి పరిస్థితి కలిగినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననమును మనం మర్చిపోలేనటువంటిది, మనం నిర్లక్ష్యం చేయనటువంటిది. కనుక దేవునికి వందనం చెల్లిద్దాం. చెప్పబడినటువంటి యొక్క వర్తమానంలో మహాసంతోషకరమైన సువర్తమానం, ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ మహాసంతోషకరమైన సువర్తమానం. ఇదేదో బై 1 get 1 ఫ్రీ అంటే కూడా గొప్ప సువర్తమానం. ఒకటి కొంటే ఇంకొకటి ఉచితంగా దొరికేటువంటి వర్తమానం, అది శుభవార్త అని ప్రకటించబడినప్పటికీ దాన్ని మించినటువంటిది. అలాంటివి కూడా ఆగిపోతాయి. కానీ లాటరీ టికెట్స్ గురించి ప్రకటించేటువంటి వాడు, లేకపోతే బై 1 get 1 అంటూ ప్రకటించేటువంటి వారు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా శుభవార్తలు ప్రకటించేటువంటి వారు, గుడ్ న్యూస్, మీకు మెడికల్ చెకప్ 6000 రూపాయలు అవుతుంది, అన్ని బాడీ చెకప్ అంతా. అయితే మీకు 1500లోనే 1500లోనే మీకు చెకప్ జరుగుతుంది అన్నటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం చూస్తుంటాం. కాబట్టి అనేకమైనటువంటి గుడ్ న్యూస్, శుభవార్తలు లోకంలో ప్రకటించబడుతుండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం అన్నటువంటిది వాటితో సమానమైనటువంటిది కాదు అనే సత్యం ఉదయకాలం మనం గమనించాలి. ఎందుకు అనగా పరలోకములో ఉండవలసినటువంటి వాడు, దేవుని కుమారుడైనటువంటి వాడు, సృష్టికి ఆది అయినటువంటి వాడు, అల్ఫా ఒమేగా ఆయనే అయినటువంటి వాడు, మరణమును జయించి మృత్యుంజయుడైనటువంటి వాడు ఆయన లోకంలో జన్మించాడు. ఆయన లోకంలో జన్మించడం వల్ల కలిగినటువంటి మరి ఒక గొప్ప విషయం ఏంటంటే 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు వర్తమానం, ఈ సువార్త, ఈ శుభవర్తమానం, ఇది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగించినటువంటి. ఏనాడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మానవుడిగా జన్మించాడో పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే దేవుని కుమారుడు మానవుడిగా భూలోకంలో జన్మించాడు. ఇక మానవుల యొక్క
పాపములన్నింటికి ప్రాయశ్చిత్తం జరగబోతుంది. మానవులందరూ రక్షణ పొందబోతున్నారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి 3 ఉపమానాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, వాటిలో ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానంలోని చివరి సందేశం ఏమంటాడంటే, అలాగుననే మారు మనసు పొందే ఒక పాపి విషయంలో పరలోకంలో గొప్ప సంతోషం కలుగును అంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనం, 7వ వచనం, 10వ వచనం, 7వ వచనం, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనము, అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అని. ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. దూతలందరూ కూడా దేవుని మహిమపరుస్తూ, ఆయన ఘనపరుస్తూ సంతోషంతో కీర్తనలు పాడుతున్నారు. ఎంతమంది పాపుల గురించి? ఒక్క పాపి గురించి, ఒక్క పాపి మారు మనస్సు పొందడం గురించి. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన సిలువలో ప్రాణం పెట్టి రక్షించేటువంటి మానవులు ఎంతమంది? కోటాను కోట్ల మంది మానవులు. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వలన రక్షింపబడేటువంటి మానవులు లెక్కలేనంత విస్తారమైనటువంటి మంది, కోటాను కోట్ల మంది. అలాంటప్పుడు పరలోకంలో ఎంత సంతోషం కలిగాయి. ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది అని చెప్పాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడి లోకంలో జన్మించడం వల్ల మానవులకు వారి పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన చేయడం వలన కోటాను కోట్ల మానవులు రక్షింపబడుతుండగా, కోటాను కోట్ల మానవులు మారు మనసు పొందుతుండగా, మరి పరలోకంలో ఇంకెంత గొప్ప సంతోషం కలుగుతుంది. కనుక అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము అది శుభవర్తమానమా కాదా అన్నటువంటిది మనం ప్రశ్నించుకుంటే, యేసు ప్రభు యొక్క జన్మము ప్రపంచంలో ప్రకటించబడేటువంటి శుభవార్తల కంటే కూడా ఎంతో గొప్ప శుభవార్త. ఈ బిల్డర్స్ వారి అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ఫ్లాట్ ఇప్పుడు తీసుకోండి, సంవత్సరం తర్వాత మీరు ఈఎంఐ పే చేయండి. మీరు ఫ్లాట్ తీసుకోండి, రెంట్ కూడా తీసుకోండి, 2 సంవత్సరాల తర్వాత మీ ఈఎంఐ ప్రారంభమవుతుంది. ఎలాంటి శుభవర్తమానాలు! ఈ శుభవార్తలు మనకు సంతోషాన్ని కలిగిస్తే, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు జననము అది ఇంకెంత సంతోషాన్ని మనకు కలగజేస్తుంది. కనుకనే యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ప్రకటించబడినటువంటిది, మొట్టమొదట దూతల చేత ప్రకటించబడినటువంటి యొక్క వర్తమానాన్ని మనం గమనించినట్లయితే, ఆ దూతలు వెళ్ళి రాజులకు ప్రకటించలేదు, ఆ దూతలు వెళ్ళి గొప్ప శాస్త్రవేత్తలకు, పండితులకు ప్రకటించలేదు. ఆ దూతలు వెళ్ళి ప్రకటించినటువంటిది పామరులైనటువంటి వారు, గొర్రెల కాపరు, గొర్రెలు కాచుకుంటూ జీవించేటువంటి వారితో ఆ యొక్క శుభవర్తమానం ప్రకటించబడింది. ఎందుకు అని మనం ఒకసారి ఊహించినట్లయితే, గొప్పవారికి, ధనవంతులకు, లేక మేధావులకు, పండితులకు అది ప్రకటించబడితే వారు కొంతవరకు సంతోషిస్తారు. బహుశా ఇది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అయితే పామరులైనటువంటి వారు, అమాయకులు ఈ సత్యాన్ని విన్నప్పుడు, ఈ సత్యాన్ని చూసినప్పుడు వారి యొక్క ఆనందానికి అవధులు లేవు. వారు గొర్రెలు కాస్తూ ఉండవలసినటువంటి వారు ఈ వర్తమానం విన్న తర్వాత వారు వెంటనే బయలుదేరి బెత్లెహేము గ్రామానికి వెళ్ళారు.
15వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించున్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వారు విన్న వెంటనే లోబడినారు, విన్న వెంటనే బయలుదేరినారు, చూచిన వెంటనే వారు గ్రహించారు మనకు దూతలు ఏం చెప్పారో ఇది సత్యము అని గ్రహించి ఆ మాటలు వారు ప్రచురము చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. మిగిలినటువంటి వారు మిక్కిలి ఆశ్చర్యపడింది. వారు ప్రకటించిరి అన్నటువంటి మాట మనం చూడము, వారు ప్రచురించిరి అన్నటువంటి మాట మనం చదవము. అయితే వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడినారు. సామాన్యమైనటువంటి మనుషులు లేక పండితులు, జ్ఞానులు, శాస్త్రవేత్తలు ఇలాంటి వారు చేసేటువంటి పని ఏంటంటే విని ఆశ్చర్యపోయేటువంటి వారు, అంతవరకే. అయితే ఈ గొర్రెల కాపరులు వారు ప్రచురిస్తూ వెళ్తున్నారు. కాబట్టి వారు ప్రచురిస్తూ వెళ్తుంటే విన్నటువంటి వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడుతున్నారు. 20వ వచనం, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళింది. కనుక దేవుడు బహుశా వీరిని అందుకొరకు ఎన్నుకున్నాడు. ఈ గొర్రెల కాపరులు అమాయకులు, వీరు తాము విన్నది కన్నది ప్రచురం చేస్తారు. వీరు వారిలోనే దాచుకునేటువంటి వారు కాదు. ఎవరికి చెప్పకుండా ఇది ఒక రహస్యంగా ఉంచుకుందాం అనుకునేటువంటి వారు కాదు. కొన్నిసార్లు సర్ప్రైజ్ చేయాలని అనేకమైన పనులు చేస్తుంటారు. ఎవరింట్లోనైనా ఒక శిశువు జన్మిస్తే ఎవరికి చెప్పకుండా ఎవరుంటారు చెప్పండి? ఎవరికి చెప్పలేదనుకోండి, ఏంటి మీరు చెప్పలేదు, మీకు శిశువు జన్మించాడని అంటే మీకు సర్ప్రైజ్ చేయాలని అనుకున్నాము అని అంటే అది ఎంతవరకు సబబుగా ఉంటుంది? ఓకే బడి బాత్ అయ్యి ఉస్సే క్యా సర్ప్రైజ్ బోలే కదా అంటారు కదా. ఇది ఒక సామాన్యమైన విషయమే, దాన్ని దాచుకోవలసినటువంటిది కాదు. అయినప్పటికీ మనుషుల తలంపులు ఏంటంటే దాచుకోవడానికి ఆలోచన చేస్తారు. అయితే ఈ అమాయకులైనటువంటి గొర్రెల కాపరులు దాన్ని ప్రచురం చేస్తూ వారు విన్నటువంటివి, వారు కన్నటువంటివి, వారు చూసినటువంటివి వారు ప్రచురం చేస్తూ దేవుని మహిమపరచుతూ దేవునికి స్తోత్రం చేయించు వారు బయలుదేరారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, శుభవార్త, సువర్తమానం అన్నటువంటిది కేవలం నీ విని మనసులో ఉంచుకోవడం కాదు. ఈ శుభవార్తను నువ్వు ప్రచురం చేయవలసి ఉన్నావు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం గమనించినట్లయితే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వారు, మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతుంది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతుంది. ఎందుకు కనికరింపబడి ఉన్నారు? ఎందుకు ఏర్పరచబడి ఉన్నారు? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయటం వరకు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ఇది ఒక గొప్ప మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ సువర్తమానము కేవలం మీ హృదయంలో ఉంచుకోవటం కాదు, కానీ దాన్ని మీరు ప్రచురం చేయవలసినటువంటి వారైనా ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయటం కొరకై ఏర్పరచబడినటువంటి వంశము వారై ఉన్నారు.
రాజులైన యాజక సమూహం వారై ఉన్నారు. మనం క్యారల్స్ పాడుతూ దేవుని మహిమపరుస్తూ గృహాలను సందర్శిస్తాం. దాంట్లోని భావం ఏంటి అని అంటే, రక్షకుడు జన్మించున్నాడు. మనం ఈ వచనం ప్రకటిస్తాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని ప్రకటిస్తాం. క్యారల్స్ పాడటం ద్వారా రక్షకుడు జన్మించున్నాడని సంతోషాన్ని పంచుకుంటాం. కనుక ప్రచురం చేయటం, శుభవార్త అన్నటువంటిది ప్రచురం చేయటం కొరకు మనకు అనుగ్రహింపబడింది. యేసు ప్రభు యొక్క జననము ఇది శుభవర్తమానం. ఎందుకనగా మానవ కోటాను కోట్ల మానవులందరినీ విమోచించడం కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ఇది శుభవార్త. ఎందుకనగా ఇది మానవులందరికీ మహా సంతోషకరమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ఇది శుభవర్తమానము. ఎందుకనగా దీని వలన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగుతున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము ఇది శుభవర్తమానం. ఎందుకనగా ఆయన ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతున్నది. సమాధానము అనగా నెమ్మది, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నెమ్మది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము మానవులకు శాంతిని, సమాధానం కలుగజేస్తున్నది. మానవులకు దేవునితో కూడా సమాధానం కలుగజేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మము ఇది శుభవర్తమానం. ఈ శుభవర్తమానం 2000 సంవత్సరాల కిందట ప్రకటించబడినప్పటికీ ఈ 2000 సంవత్సరాలుగా ప్రకటించబడుతూనే ఉన్నది. మనం కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క శుభవర్తమానం వింటూ ఉన్నాం. మరి ఈ శుభవర్తమానం మనలోనే ఆగిపోకూడదు, మనతోనే ఆగిపోకూడదు. ఈ శుభవర్తమానం ముందుకు ఇంకనూ ప్రచురం కావాలి. ఇంకా అనేకులకు రక్షకుడైన యేసు ప్రభు యొక్క జననమును గురించినటువంటి సువర్తమానం చేరాలి. మనం మాత్రం క్రిస్మస్ పండుగను ఆచరించుకొని మనం సంతోషించి మనం మాత్రమే మెరీ క్రిస్మస్ చెప్పుకునటంలో గొప్పదనమేం లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క జననపు ఆనందం, ఆశీర్వాదాలను మనం ఇతరులతో పంచుకున్నప్పుడు ఆయన యొక్క జన్మము సార్థకమవుతుంది. ఆయన కేవలము క్రైస్తవుల కొరకు జన్మించిన వాడు కాదు, కేవలం యూదుల కొరకు జన్మించిన వాడు కాదు, కేవలం ఇశ్రాయేలీయుల కొరకు జన్మించిన వాడు కాదు, కేవలము ఒక జాతి వారి కొరకు లేక ఒక తెగ వారి కొరకు లేక ఒక భాష వారి కొరకు లేక ఒక దేశస్థుల కొరకు మాత్రం జన్మించలేదు. కానీ ఆయన లోకంలో ఉన్నటువంటి మానవులందరి కొరకు జన్మించినటువంటి రక్షకుడు. లోకంలో ఉన్నటువంటి మానవులందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా తాను సిలువలో బలి అవుటకు ఈ లోకంలో జన్మించిన రక్షకుడు. కనుక ఇది మానవులందరికీ కూడా ఇది గొప్ప సువర్తమానం, ఈ అందరికీ శుభవార్త. ఆయి లోకమా ప్రభువు వచ్చాను. ఈ సీజన్లో మనం ప్రభు యొక్క జన్మను ఆచరిస్తుండగా లోకమంతటికి, మనుషులందరికీ ఈ యొక్క గొప్ప సువర్తమానం చేరునట్లుగా శుభవార్త మన జీవితాల ద్వారా అనేకులకు మనం అందజేయనట్లుగా పరిశుద్ధాత్మ మనమందరినీ కూడా నడిపించుగా దేవుడు కొద్ది మాటను దీవించుగా. ఆమె ప్రార్థించిన పరిశుద్ధుడా నీకు వందనం చెల్లించున్నాం. నీ నామను ధ్యానించిన నీ మాటలు ఆశీర్వదించి మా హృదయాలు ఫలింపజేయమని, ఇలాగే లోకమంతకు ఈ క్షణం వరకు ప్రకటించబడిన నీ వాక్యం ప్రజల హృదయాలు ఫలింపజేయమని యేసు ప్రభువులో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవులారా, ఉదయకాలము సంఘవార కార్యక్రమం గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. మన యొక్క సంఘంలో ఆరాధన ఆలయంలో నిర్వహించబడుతున్నది. నాకు కృపను బట్టి అందుకై దేవునికి వందనం చెల్లిస్తున్నాను. మరి అయితే దాని కొరకు ఉన్నటువంటి నియమాలన్నింటినీ కూడా దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మీకు మనం చేస్తున్నాను. ఉదయం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు మాత్రమే ఆరాధన, 1 గంట సేపు మాత్రమే. మరి ఉన్నటువంటి నియమాలను బట్టి ఈ యొక్క ఆరాధన నిర్వహించబడుతుంది. మన అమర్నాథ్లో ఉన్నటువంటి ఈ ఆలయంలో ఆరాధనకు హాజరవుటకు 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు
15 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు, అనగా 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు మాత్రమే హాజరవుతారు. అందుకు బట్టి మరి మన సంఘంలో ఉన్నటువంటి సంఖ్యను బట్టి గ్రూప్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ దినం 2వ గ్రూప్ వారు హాజరైన కనుక వచ్చేటువంటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అది తెలియజేయబడుతుంది. మరి ఇప్పుడు ప్రకటనలో కూడా మీరు చూస్తారు. కనుక ఆన్లైన్ చూస్తున్నటువంటి వారు గమనించండి. మరి ఈ 2 ఆదివారాలు కూడా ఆలయానికి రానటువంటి వారు కూడా మనం చూస్తున్నాను. శనివారం సాయంకాలం 8 గంటల నుండి 9 గంటల వరకు యవనస్తుల కొరకు MYF జూమ్ యాప్ ద్వారా నిర్వహించబడుతుంది. WCS వారు ప్రతిదినం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7:30 గంటల వరకు వారి యొక్క చైన్ ప్రేయర్ కొనసాగిస్తారు. ప్రతిదినం సాయంకాలం 7 గంటల నుండి 7:30 గంటల వరకు మన సంఘంలో ప్రార్థన సమయం. ఈ కరోనా వ్యాధి నుండి విమోచన కలుగజేయమని దేవుని మనం వేడుకుంటున్నాం. కనుక ఈ ప్రార్థనలు ప్రతిదినం కొనసాగుతాయి. ఈ ఆరాధన అనంతరం 8:15 నేను ఈ యొక్క పాస్టర్ కమిటీ మీటింగ్ కొరకు గ్రూప్లో సందేశాన్ని వేశాను. కనుక ఆరాధన అయిన తర్వాత సంఘ పాస్టర్ కమిటీ మీటింగ్ కొరకై పాస్టర్ కమిటీ సభ్యులందరినీ కూడా చేరి రావాల్సిందిగా మనం చేసుకున్నాను. ఎవరైతే మరి వచ్చేటువంటి ఆదివారపు గ్రూప్లో పేర్లు లిస్టు చేయబడి ఉన్నాయో ఆ సి గ్రూప్ వారు వచ్చేటువంటి ఆదివారం ఆరాధనకు మనం చేస్తున్నాను. ఆరాధనకు వచ్చేటువంటి వారు 6:15 మీరు గేట్ దగ్గర ఉన్నారు. ఆలస్యం అయితే చివరికి సెక్యూరిటీ గార్డు కూడా మీకు అడుగుతారు, మీ టైం ఏంటి, మీరు ఎప్పుడు వస్తున్నారు. కాబట్టి అలాంటి మాట వినకుండా మీరు సమయానికి చేరి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. 6:15 ఇక్కడ ఉండుకుంటూ ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. ఆరాధన అయిన తర్వాత స్టూడెంట్స్ అందుబాటులో ఉంటారు. సంఘానికి మీరు చెల్లించేటువంటి ఆయా కానుకలన్నీ మీ నెల చందాలు వాటన్నింటినీ కూడా మీ కొంతకాలపు కానుకలు అన్నింటినీ కూడా చెల్లించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. లేదా ఒకవేళ ఆదివారం నుండి చెల్లించడానికి వీలు కానట్లయితే సోమవారం నుండి శనివారం వరకు కూడా మీరు నాకైనా కూడా వాటిని చెల్లించవచ్చును. కనుక గమనించండి. ప్రతి ఆదివారపు ఆరాధనలో ఇప్పటి నుంచి ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని కలిగి ఉంటాం. కనుక ఆదివారం ఆరాధనకు వచ్చేటువంటి వారు మరి సిద్ధపడి ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుందని జ్ఞాపకం ఉంచుకొని ఆసక్తితో చేరి రావాల్సిందిగా మనం చేసుకున్నాం. పెద్దల కొరకు అనగా 60 సంవత్సరాల పైబడినటువంటి వయసు ఉన్నటువంటి వారి కొరకు సంఘ ఆలయంలో దేవుని ఆరాధించినట్టుగా, అలాగే ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరించినట్టుగా శుక్రవారం 18వ తారీఖు ఏర్పాటు చేయబడింది. కనుక 18వ తారీఖు శుక్రవారం సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు పెద్దల కొరకు ఆరాధన మరియు ప్రభురాత్రి భోజన సంస్కారం దయచేసి గమనించి పెద్దవారు మరి చేరి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. క్యారల్ రౌండ్స్ ఈ నెల 19వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు కూడా ఉంటాయి. ప్రతి దినం సాయంకాలం 7 గంటల నుండి 10 గంటల వరకు మరి ఆ యొక్క షెడ్యూల్ అంతా కూడా ప్రచురించబడింది. అలాగనే వాట్సాప్ గ్రూప్లో కూడా అది ఉంటున్నది. గమనించి మీరు సహకరించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. మరి ప్రతి దినం కూడా గ్రూప్స్గా వెళ్తారు. ఒక్కొక్క గ్రూప్లో 5-6 మంది కంటే ఎక్కువ ఉండదు. మరి అలాగే ఈ యొక్క మీ గృహాలు సందర్శించడంలో మీ సొసైటీస్కి ఏమైనా అభ్యంతరం ఉంటుందని కనుక మీరు ముందుగానే మీ సొసైటీ వారికి ఈ విషయాన్ని తెలియజేసి అవసరమైతే పర్మిషన్ తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరైనా ఒకవేళ అభ్యంతరం ఉన్నట్లయితే మరి వారి గృహాన్ని దర్శించడం కనుక జ్ఞాపకం ఉంచుకోనండి. మరి అలాంటి వారి కొరకు జూమ్లో ఒకవేళ క్యారల్స్ కండక్ట్ చేయడం కొరకు నేను తలంచున్నాను. కనుక మీ సొసైటీస్లో ఈ విషయాన్ని తెలియజేసి షెడ్యూల్ ప్రకారం ఏ దినం వస్తున్నారో దాన్ని మీరు తెలియజేసి వారితో అనుమతులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ విషయాన్ని నాకు ముందుగానే తెలియజేయండి. ఒకవేళ ఎటువంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే మీ సొసైటీ నుంచి మీరు ఆ విషయాన్ని నాకు ముందుగానే తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. మేము అక్కడికి వచ్చిన తర్వాత నో అనిపించుకొని వెళ్ళడం అన్నది సమయం వ్యర్థం అవుతుంది. కనుక దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే నేను ముందుగానే నాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. సండే స్కూల్ తరగతులు యథావిధిగా ప్రతి ఆదివారం సాయంకాలం 4 గంటల నుండి 7 గంటల వరకు నిర్వహించబడతాయి. వారి తరగతులు నియమించబడినట్టుగా అవి నిర్వహించబడతాయి. కనుక మీ పిల్లలను వారి తరగతులు హాజరైనట్టుగా ప్రోత్సహించవలసిందిగా మీకు మనం చేసుకున్నాను.
సి గ్రూప్ ఒకవేళ ఆన్లైన్లో చూస్తున్నటువంటి వారు గమనించండి, లేదా మీరు కూడా ఆ యొక్క సి గ్రూప్ను గమనిస్తే వారికి తెలియజేయవచ్చు. ఇక్కడ గేట్ దగ్గర సెక్యూరిటీ ఉంటారు, అలాగే లోపల వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఉంటారు మన సంఘ కాన్సెప్ట్ కమిటీ వారు. కనుక మీరు వారికి సహకరించండి. వారు టెంపరేచర్ చూడడము, శానిటైజేషన్, మీ చేతులు శానిటైజ్ చేసుకోవడానికి, అలాగే మీరు మాస్క్ ధరించారా లేదా అవన్నీ కూడా వారు గమనిస్తారు. కనుక దయచేసి వారితో సహకరించండి. వారికి ఆటంకం మీరు కలగజేయవద్దని మీకు మనం చేస్తున్నాను. అలాగనే ఉన్నటువంటి సూచనలు జ్ఞాపకం ఉంచుకోనండి. నంబర్ వేసినటువంటి చోట్ల నంబర్ పక్కలో మీరు కూర్చోనండి. ఆ తర్వాత ఆ డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయండి. ఆరాధన అయిన వెంటనే మరి బయటకు వెళ్ళిపోతాం. తిరిగి ఎవరు కూడా గుంపులుగా కూడి మాట్లాడుకోవద్దు. మరి సెలవు తీసుకొని వెళ్ళిపోవలసిందిగా మనం చేస్తున్నాను. మీరు మాస్క్ ధరించి ఉండాలి. వచ్చేటప్పుడు షూస్, ఫుట్వేర్ ఏమైనా కూడా మీ చెప్పులు, బూట్లు ఏవి వేసుకొని లోపలికి రాకుండా బయటే వదిలి రావాలి. దయచేసి గమనించవలసిందిగా మనవి. సూచనలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం ఉంచుకొని సహకరించవలసిందిగా మనం చేస్తున్నారు. ఈ వారంలో జన్మదినములు మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి వారు లలిత యేసు భాష, వీణా ఆషాడే, వీణా నతానియల్ మేత్రే, తిమోతి సమాధాన ఘట్టం, అభిషేక్ డేవిడ్ ఆషాడే, సుశీల దేవదాస్ కాటిపోగు, శాంతరాజ్ లూక్ ఆషాడే, రూబీ డేవిడ్ బుగులు, జాయ్ మర్సీ మనీష్, కొర్నెల్ రాజు రేబెల్ చిన్నపోగు. ఉన్నట్లయితే దయచేసి లేచి నిల్చవలసింది మనం చేస్తున్నాను. అలాగే వెడ్డింగ్ యానివర్సరీ కలిగినటువంటి వారు యోహాన్ శామ్యుల్ ఆషాడే మరియు సులమిత్ యోహాన్, జేకబ్ డేవిడ్ బానాలా మరియు కమలమ్మ జేకబ్. ఉన్నట్లయితే దయచేసి లేచి నిల్చవలసిందిగా మనం చేస్తున్నాను. వీరందరికీ కూడా ప్రభునామమున సంఘం పక్షంగా, అలాగే నా కుటుంబ పక్షంగా కూడా జన్మదిన శుభాకాంక్షలు, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను ఆశీర్వదించుగా. ప్రార్థించుదాం. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లించున్నాను. ఈ వారంలో జన్మదినము మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ కలిగినటువంటి బిడ్డల కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. గడిచిన సంవత్సరం అంతట్లో వారిని నిలుపులో భద్రపరిచి మీరు కాపాడి ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, చేసిన ప్రతి మేలును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వారంలో మా తండ్రి వారి జన్మదినం నందు, వారి వెడ్డింగ్ యానివర్సరీస్ నందు బిడ్డలు సంతోషించి ఆనందించి నేను మహిమపరిచి నేను కనపరచలాగనుకుంటున్న వారికి దయచేయి. మంచి ఆరోగ్యం, శక్తి, జ్ఞానం, వివేకం వారికి దయచేయి. ఎటువంటి కీడు, దుస్తత్వము, శోధన, పాపములను వారు తప్పించమని నేను ప్రార్థిస్తున్నాను. వారిని ప్రేమించేవారిని, వారి కోసం ప్రార్థించేవారిని, వారి కుటుంబ ప్రియులను కరుణించి కాపాడి దీవించమని నీ చేతులకు సమర్పించుకోండి. యేసు ప్రభువు వేడుక నుంచి నామ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రత్యేక కారణంలో చెల్లించడం వారు దయచేసి లేచి నిల్చోవలసిందిగా మనం చేస్తున్నాను. వెడ్డింగ్ యానివర్సరీస్, బర్త్డే ఆఫరింగ్స్, వెడ్డింగ్ యానివర్సరీ ఆఫరింగ్స్, మొక్కుబళ్ళు, ప్రత్యేక కారణాలు, కృతజ్ఞత ఆత్మలు చెల్లించడం వారు దయచేసి లేచి నిల్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ సమయంలో కానుక మీటింగ్ కొరకై శ్రీమతి లతా జేకబ్ మరియు నెల్సన్ మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వివాహాలు ఉన్నటువంటి వారు మీ ప్రత్యేక కానుకలను మీ బైబిల్ గ్రంథంలో ఉంచండి. ప్రార్థించుదాం. పరిశుద్ధుల నీకు స్తుతులు, వందనములు, స్తోత్రములు చెల్లించున్నాం. ప్రభువా, నీవు చేసిన మేలు, ఉపకారములు, నీవిచ్చిన ఆశీర్వాదములను మరొక జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకమైన అర్పణలు నీ నామమున అర్పిస్తున్నటువంటి నీ బిడ్డల కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. ప్రభువా, వారి అర్పణను నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మరి మాత్రం వాడుకోమని నేను ప్రార్థిస్తున్నాను.
అలాగే తిరిగి నీ బిడ్డలు దీవించును తండ్రి. ప్రతి మేలు చేత వారిని తృప్తిపరచును, వారి ప్రతి అక్కడిని నీ కృపలో తీర్చును తండ్రి. ప్రభావ వారి కష్టార్జితను ఆశీర్వదించు, వారి పనిలో నీ దీవెన వారికి దయచేయమని నేను ప్రార్థిస్తూ మరోసారి ఈ బిడ్డలను విశేషమైన దీవెనతో కాకమని యేసు ప్రభువు వారు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో అందరూ లేచి నిల్చుండి ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 126వ పాట, దూత పాట పాడలేనటువంటి పాటను కాకుండా 127వ పాట ప్రభునామమును కానుకలు మనం సమర్పించిన ప్రార్థిద్దాం. పరిశుద్ధురానికి స్తుతులు వందనములు స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. నీవు ఇచ్చిన ఈవుల్లో నుండి నిన్ను ప్రేమించి నీ నామమును నీ సన్నిధికి వచ్చిన యాత్రను నీవు అంగీకరించి ఆశీర్వదించి నీ మహిమాత్మను వాడుకోమని నీ చేతులకు సమర్పించుకుంటున్నా. తిరిగి నీ బిడ్డలు దీవించుకు తండ్రి, వారి ప్రతి అవసరం నీ కృపలో తీర్చుకు, వారి మమ్మల్ని ఆలకించి వారి ప్రతి ప్రార్థనను ఉత్తరం ఇచ్చి సహాయం చేయను. బిడ్డలు చేస్తున్నటువంటి పనులను, వారి వ్యాపకులను, వారి ఉద్యోగములను నీ ఆశీర్వాదం దయచేయను. వారి రాకపోకలను తోడనోడి క్షేమం దయచేయను. ప్రతి కీడు దుష్టత్వం నుండి తప్పించుకుని నేను ప్రార్థిస్తూ నీ చేతులకు సమర్పిస్తున్నాను. తిరిగి మా తండ్రి, మా రక్షకుడు మా కొరకు కల్పించిన శరీర రక్తంలో మేము జ్ఞాపకం చేసుకున్నాయి చూడగా నువ్వు దీవించి మనం బలపరచును. యేసు ప్రభువుతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో ప్రభు భోజనాన్ని మనం ఆచరిస్తాం. ఈ సమయంలో మనం ఆచరించేటువంటి విధానం మొదటిసారి మనం ఆచరిస్తున్నాం కనుక దయచేసి గమనించండి.
అషర్స్ మీ దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ యొక్క కప్లో 2 ఉంటాయి, వేపర్ ఉంటుంది, దాని కింద మరి సిరప్ కూడా ఉంటుంది. జీవించే ప్రార్థన అయిన తర్వాత వారు మీ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అందరూ కూడా తీసుకొని ఓపెన్ చేసి వేపర్ మాత్రం తీసుకొని ఉండండి. నేను మాట చెప్పిన తర్వాత అందరూ ఒకేసారి ఆ యొక్క వేపర్ని తీసుకోండి. ఆ తర్వాత తిరిగి సిరప్ గురించి కూడా అలాగనే మీరు దానికి మరొక సీన్ ఉంటుంది, దాన్ని తీసి అందరూ ఒకేసారి ఆచరించాల్సింది. దయచేసి గమనించవలసింది మనం చూస్తాం. మీకు ఈ యొక్క ప్రభు భోజనాన్ని అందజేయటం కొరకే ఏర్పాటు చేయకున్నటువంటి వారు ముందుకు రావాల్సింది. మనం చేస్తున్నాం జేకబ్ గడ్డం, డేవిడ్ చందం, స్టీఫెన్ పాల్, డేవిడ్ ఆచార్య దయచేసి ముందుకు రావాల్సింది మనవి. పాపబలితో వాస్తవమైన పట్టుదలతో పశ్చాత్తాపడి గురువు వారి యొక్క ప్రేమకు స్నేహం కలిగి ఉంది. ఇక దేవుని ఆత్మను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. కొత్త నడవడిలో మనకు నిశ్చయించుకోవచ్చు. మీరు విశ్వాసంతో మీ ఆరోగ్య కొరకు ఈ పరిశుద్ధ సంస్కారము ఉంచుకోండి. లోపుగా మోకాడు నిజీన మనసుతో సర్వశక్తి గల దేవుని యొక్క మీ పాపములు వినయంతో కొనుడి. మోకరించి పాపంగా ప్రార్థించకుండా ప్రార్థన. సర్వశక్తి గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, సమస్తమును సృష్టించిన వాడా, మనుషులందరికీ న్యాయాధిపతి, నేను నీ కోపాగ్నిని మిక్కిలి న్యాయముగా రేపుచు నీ దివ్య మహాత్మ్యములకు విరోధముగా తలంపుతోనూ మాటతోనూ క్రియతోనూ అడుగడుగునకు బహుఘోరముగా చేసిన నానావిధ పాపములను దుర్మార్గములను ఒప్పుకొని విలపించుచున్నాను. ఈ నా కాని క్రియలకై పట్టుదలగా పశ్చాత్తాపడి నిన్ను మనసుతో దుఃఖించుచున్నాను. వాటి జ్ఞాపకము నాకు బాధకరముగా ఉన్నది. వాటి భారము తాళజారినదై ఉన్నది. మిక్కిలి కనికరము గల తండ్రి, నన్ను కనికరించుము, నన్ను కనికరించుము. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము జరిగినదంతయు క్షమించుము. నీ నామమునకు ఘనతయు మహిమయు కలుగునట్లు నేను కొత్త నడవడి కలిగి ఎల్లప్పుడూ నిన్ను సేవించి సంతోషపరచులాగున మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, మా పరలోకపు తండ్రి, మా విమోచన కొరకు శిలువ మీద మరణం పొందుతూ నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును నీ మహాకరుణ చేత ఇచ్చింది కదా. ఆయన దానిలో ఒక మరి తను అర్పించిన తన ఒక్కటే అర్థం వల్ల సర్వలోక పాపముల నిమిత్తం నిన్ను సంపూర్ణములు చాలిన మరియు ఆత్మీయ ప్రాయశ్చిత్తములు చేసి తన వెలలేని అమరణం గురించి శాశ్వత స్మరణ చేర్చుకుని నియమించి తాను తిరిగి వచ్చి కొరకు దాన్ని జరుపుకున్నవని తన పరిశుద్ధ సువార్తను మాకు ఆజ్ఞాపించను. కనికరములో తండ్రి మా ప్రార్థన ఆలకించి నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఆయన మాత్ర శ్రమలకు జ్ఞాపకార్థంగా నీవు సూచించిన ఈ రొట్టెను ద్రాక్షరసమును మేము పుచ్చుకొని ఆయన పొందిన శరీర రక్తములో పాల్గొనమన్నట్లు దయచేయమని మహావినయముతో నేను బ్రతిమాలుకొనుచున్నాము. ఆయన అప్పగింపబడిన ఆ రాత్రి రొట్టెలు పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయదని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి దాని వారికి ఇచ్చి దీని నుండి నిరంతరము త్రాగుడి,
ఇది పాప పరిహారం కొరకు మీ కొరకు అనేక కొరకు చెల్లింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తమైనది. ఇది మీరు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయుడని చెప్పాను. ఆమేన్. ఓ కనికరముల ప్రభువా, మేము నానాడులో నీ గొప్ప కనికరమును విడిచి మా స్వనిధిని నమ్ముకొని నీ బల ఎదురు ప్రార్థించలేదు. నీ బల క్రింద పడి ఉన్న ముగ్గురు ఏర్పడినంత యోగ్యత కలవారం కాము. కానీ నువ్వు ఎప్పుడు కనికరించే లక్షణము కలిగి మార్పు లేని ప్రౌఢమై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాప శరీరమును నీ కుమారుని యేసుక్రీస్తు శరీరం వలన శుద్ధి చేయబడేటట్లు, మా ఆత్మలు ఆయన యొక్క మిగిలి విరోధ రక్తం చేత కడగబడేటట్లు, మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించేటట్లు, ఆయన యొక్క మాంసం తినుటకు ఆయన యొక్క రక్తం త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించుకున్నాను. ఆమేన్. తీస్తే పేపర్ ఉంటుంది. మీ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుటకై యేసుక్రీస్తు ప్రభువు తన శరీరము సిలువలో అర్పించుకోవడానికి జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరం పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం మరియు అది నిజమైన ఆహారం గ్రహించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన శరీరమును మీకు ఆహారంగా స్వీకరించింది. తర్వాత చిన్న గ్యాప్ కవర్ ఉంటుంది, దాన్ని తీయండి. రానట్లయితే మీరు చేసి కూర్చోండి, మీకు అసలు వచ్చేసి ఆయన మీ పాపమును కడిగి మిమ్మల్ని పవిత్రపరచుటకై యేసుక్రీస్తు ప్రభువు శిలువలో తన పరిశుద్ధ రక్తమును ధారపోస్తున్నాడని జ్ఞాపకం చేసుకును. ఆయన రక్తం నిజమైన పానమని గ్రహించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన్ని నీకు పానంగా చేసుకున్నాము.
ప్రభు శరీర రక్తంలో పాల్గొన్న మీరు ధన్యులు. ఆయన వచ్చి పర్యంతమైన నమ్మకమైన సాక్షిగా జీవించటకై తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మేము శారీరకంగాను మానసికంగాను ఆత్మీయంగాను దీవించి బలపరచుగాక. ఆమేన్. తండ్రి దేవుడి శాంతి సమాధానం దయచేయాలి. దయచేసి అందరూ చూస్తుందిగా మనం చూస్తున్నాం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ యొక్క కప్స్ డస్ట్బిన్లో వేయండి. ప్రార్థిస్తున్నాం. అప్పుడు ప్రభు ప్రార్థన ఆ సంవత్సరం ఆరాధన పరిశుద్ధానికి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ పరిశుద్ధాలయంలో చేరవచ్చిన యోగులను కానటువంటి మమ్మల్ని ప్రేమించి కరుణించి మా కొరకు ఈ లోకంలో మరుడై జన్మించి శివతన ప్రాణం అర్పించడానికి మాకు మా రక్షకుని యేసు ప్రభువును బట్టి తండ్రిని సన్నిధిలో చేర్చుకొని ఆరాధించినటువంటి కృపనిచ్చినందుకే నీకు వందనములు స్తుతులు చెల్లించున్నాం. ప్రభువా నాటి ఆరాధన నీవు అంగీకరించున్నావని నమ్ముతులకు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మరి నీ ఆలయంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దీవించును బలపరచును. అలాగే వారి వారి గృహములందు మా తండ్రి ఆయా ప్రాంతం నుండి వీక్షించినటువంటి ప్రతి వారిని కూడా నీవు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దేవ మా తండ్రి ప్రభువా తిరిగి నీ నామమున మేము చేరవచ్చు పర్యంతం నీ కృపా కాపుదలను మాకు దయచేయమని జరగబోయేటువంటి సంఘ కార్యక్రమాలన్నిటి కొరకు నీ కృపను అనుగ్రహించి నడిపించి నీవు మహిమ పొంది మమ్మల్ని దీవించమని నేను ప్రార్థిస్తూ ఇంకా తండ్రి మా స్వగ్రామంలో దేశ విదేశంలో ఉన్నటువంటి మా బంధు ప్రియజనమును నువ్వు కరుణించి కాపాడమని అమర్నాథ్ తెలుగు సంఘంలోని ప్రతి కుటుంబాన్ని నువ్వు కరుణించి కాపాడి నీ కృపలో భద్రపరచుమని నేను ప్రార్థిస్తూ నీ చేతులకు సమర్పించుకుంటూ యేసు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్తులను క్షమించు ప్రకారం మాటలు క్షమించు. మమ్మల్ని శోధన నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరమైనది. ఆమేన్. ఆశీర్వచనం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసమైన దీవెనలు మనకందరికీ దేవుని ప్రేమించే ప్రతి వారికి విశేషముగా ప్రభు యొక్క జన్మను గురించినటువంటి సువర్తమానం జీవితముల ద్వారా అనేకులకు ప్రచురం చేయడం తీర్మానం కలిగిన ప్రతి బిడ్డను ఇప్పుడు మొదలు సదాకాలము తోడేవుడు గాక. ఆమేన్.